వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. ఇండియన్ హిస్టరీ క్విక్ రివిజన్లో భాగంగా మనం ఇప్పుడు మధ్యయుగంలో మొఘల్స్లో ఉన్నాం. ఈ మొఘల్స్లో పాలకుల పరంగా చూసినప్పుడు బాబర్, హుమయూన్, అక్బర్ ఈ కంప్లీట్ అయిపోయినాయి. ఇక ముగ్గురు పాలకులు మనకున్నారు మొఘల్స్లో, జహాంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. ఇప్పుడు మనం జహాంగీర్ గురించి తెలుసుకోబోతున్నాం. జహాంగీర్ అక్బర్ మరణానంతరం 1605లో పాలకుడు అవుతాడు. ఆయన జహాంగీర్ నూరుద్దీన్ మొహమ్మద్ జహాంగీర్ అని చెప్పి అంటారు. ఈ నూరుద్దీన్ మొహమ్మద్ జహాంగీర్ 22 సంవత్సరాల పరిపాలన 1605 నుంచి 1627 మధ్య. అయితే ఆయన 1605లో సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఒక 12 చట్టాలు ప్రకటించాడు అని చెప్పేసి అంటారు. ఈ 12 చట్టాలు ప్రకటించి కొన్ని కఠినమైన శిక్షలు రద్దు చేసినాడు అని చెప్పి, అండ్ ఈ పొగాకు అని చెప్పేసి అంటాం, ఈ టొబాకో, ఈ పొగాకును ఢిల్లీలో నిషేధించింది ఎవరంటే జహాంగీర్. ఇది ఆల్రెడీ మన గతంలో బిట్. ఇది పొగాకును నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని చెప్పేసి అన్నాడు ఈ జహాంగీర్. అయితే 1606లో జహాంగీర్ యొక్క కుమారుడు మీర్జా మొహమ్మద్, ఒక మీర్జా ఖుస్రో, మీర్జా మొహమ్మద్, ఇతను ఏం చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు తండ్రి పైన. అండ్ సిక్కుల 5వ గురు అర్జున్ దేవ్ దగ్గరికి వెళ్ళి ఆ అర్జున్ దేవ్ యొక్క మద్దతు కోరుతాడు. అప్పుడు అర్జున్ దేవ్ మద్దతు ప్రకటిస్తాడు. దీంతో ఆగ్రహించినటువంటి జహాంగీర్ తన కుమారుడైన మీర్జా ఖుస్రో అండ్ 5వ సిక్కు గురు అయినటువంటి అర్జున్ దేవ్ని ఊరు తీసేస్తాడు 1606లో. ఇక్కడ అర్జున్ దేవుని ఊరు తీసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని చెప్పి గతంలో మనకు అడిగిన బిట్ ఇది. సో 5వ సిక్కు గురు అర్జున్ దేవ్, ఆది గ్రంథ రాసినటువంటి వాడు ఈ అర్జున్ దేవ్, అండ్ స్వర్ణ దేవాలయ నిర్మాత ఈ అర్జున్ దేవ్ అని చెప్పేసి అంటాం. ఈ అర్జున్ దేవ్ని ఊరు తీసిన వాడు జహాంగీర్. అయితే జహాంగీర్ కాలంలో ఇద్దరు ఆంగ్లేయులు రావడం అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. అది 1608లో హాకిన్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి పంపినటువంటి 3వ నౌకాయానంకి నేతృత్వం వహించిన హాకిన్స్ 1608లో సూరత్కి వచ్చాడు. సూరత్కి వచ్చిన తర్వాత ఈ మన జహాంగీర్ని కలుస్తాడు. అయితే అప్పటికే పోర్చుగీస్ వారు మన భారతదేశంలో ప్రవేశించి మొఘల్స్తో చాలా మంచి రిలేషన్స్ పెట్టుకుంటారు. కాబట్టి జహాంగీర్ ఈ బ్రిటిషర్స్కి అనుమతి ఇవ్వలేదు సూరత్లో స్థావరం కట్టుకోవడానికి. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటన్ చక్రవర్తి అయినటువంటి జేమ్స్కి రిక్వెస్ట్ చేస్తారు. జేమ్స్ చక్రవర్తి గారు, మీరు మీ దూతగా జహాంగీర్ వద్దకు ఒకరిని పంపి భారతదేశంలో స్థావరాల నిర్మాణానికి అనుమతులు పొందమని చెప్పేసి అంటారు. అప్పుడు జేమ్స్ I యొక్క రాయబారిగా 1615లో సర్ థామస్ రో, ఈ థామస్ రో అనేవాడు జహాంగీర్ ఆస్థానికి 1615లో జేమ్స్ I యొక్క ప్రతినిధిగా వస్తాడు. సో మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆస్థానానికి వచ్చినటువంటి బ్రిటిష్ దూత ఎవరంటే థామస్ రో. అయితే థామస్ రోకి మన జహాంగీర్ ఆయన అనుమతి ఇస్తాడు ఆగ్రాలో, బరోడాలో, బారూచ్ అనే ప్లేస్లో, అహ్మదాబాద్లో స్థావరాలు కట్టుకోవడానికి. అదేవిధంగా బ్రిటిషర్స్ అధిక ప్రయోజనాలు పొందారు ఈ థామస్ రో వచ్చిన తర్వాత జహాంగీర్ నుంచి. 1626లో ఆయన సేనాపతి మహాబత్ ఖాన్, జహాంగీర్ యొక్క సేనాపతి మహాబత్ ఖాన్ ఆయన తిరుగుబాటు చేశాడు అని చెప్పేసి అంటారు. ఆయన జహాంగీర్ని చెరసాల్లో బంధించాడు. ఒక 100 రోజుల పాటు మహాబత్ ఖాన్ ఢిల్లీని శాసించాడు అని చెప్పేసి అంటారు. అయితే ఆ సమయంలో జహాంగీర్ యొక్క భార్య నూర్జహాన్ అని చెప్పి అంటాం. ఈ నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నిసా అని చెప్పేసి అంటారు. ఈ మెహరున్నిసా లేదా నూర్జహాన్ జహాంగీర్ని చెరసాల నుంచి విడిపించింది, ఈ మహాబత్ ఖాన్ని అణిచివేసేస్తుంది. కానీ ఆ తర్వాత 1627లో జహాంగీర్ ఉబ్బసం వ్యాధితో జహాంగీర్ మరణించాడు, ఉబ్బసం వ్యాధి. అయితే ఈయన ప్రియతమ భార్య, జహాంగీర్ ప్రియతమ భార్య, ఆమె పేరు నూర్జహాన్. ఈమె యాక్చువల్ పేరు మెహరున్నిసా అని చెప్పేసి అంటారు, మెహరున్నిసా. అయితే నూర్జహాన్ ప్రత్యేకత, ఇతని తండ్రి ఇతిముద్దౌలా అని చెప్పేసి ఉంటాడు. ఆయన పేరు మీద ఇతిముద్దౌలా సమాధి నిర్మాణం చేసింది, పూర్తిగా పాలరాయితో నిర్మించింది. పీత్రాదురా వర్క్ని అక్కడ ప్రవేశపెట్టింది నూర్జహాన్. ఈమె ఫేమస్ ఇతిముద్దౌలా సమాధి. ఇంకా ఈ నూర్జహాన్ ప్రత్యేకత గులాబీ పువ్వులతో పెర్ఫ్యూమ్ని తయారు చేసిందని చెప్పేసి అన్నాం. గులాబీ పువ్వులతో పెర్ఫ్యూమ్ని ఈమె తయారు చేసింది. జహాంగీర్ కాలంలో ప్రత్యేకత ఏంటంటే ఆయన కాలంలో పెయింటింగ్ అనేది బాగా డెవలప్ అయింది, చిత్ర లేఖనం. ఇతని కాలంలో సమకాలికంగా అనేక మంది ప్రముఖ చిత్రకారులు ఉన్నారు అని చెప్పి అంటాం, గ్రేట్ పెయింటర్స్. లైక్ మసీసూర్ అని చెప్పి ఒక పెయింటర్, ఉస్తాద్ మన్సూర్ అని చెప్పి ఒక గ్రేట్ పెయింటర్, అండ్ బిషన్ దాస్ అని చెప్పేసి అంటారు. ఈ మసీసూర్, ఉస్తాద్ మన్సూర్ అండ్ బిషన్ దాస్. ఇక జహాంగీర్ ప్రత్యేకత, ఇతను స్వయంగా స్వీయ చరిత్ర రాసుకుంటాడు. మొఘల్ చక్రవర్తులు ఇద్దరే స్వీయ చరిత్ర రాసుకున్నారు. అది ఒకటి బాబర్, రెండవది జహాంగీర్ అని చెప్పేసి అంటారు. ఓకే, జహాంగీర్ 1627లో చనిపోయిన తర్వాత ఇద్దరి మధ్య వారసత్వపు యుద్ధం జరుగుతుంది. సో 1627-28లో ఈ యొక్క షాజహాన్ మరియు షరయార్ మధ్య వారసత్వపు యుద్ధం. షాజహాన్కి మద్దతు చేసింది అతని యొక్క మామ అసఫ్ ఖాన్ అని చెప్పేసి అంటారు.
అండ్ షరియార్కి మద్దతు చేస్తుంది నూర్జా ఖాన్. అయితే వారసత్వ పోరులో చివరికి షాజహాన్ విజయం సాధించాడు. 1628లో షాజహాన్ చక్రవర్తి అయిపోతాడు. షాజహాన్ పరిపాలన మొత్తం 30 సంవత్సరాలు. 1628 నుంచి 58 మధ్య ఆలా హజరత్ అబుల్ ముజాఫర్ షహాబుద్దీన్ మొహమ్మద్ ఖుర్రం అని చెప్పేసి యాక్చువల్ ఇతని యొక్క పేరు, సింపుల్ ఇతని ఖుర్రం అని చెప్పేసి అంటారు. 1628లో ఈ ఖుర్రం కాస్త షా జహాన్, అంటే జహా అంటే విశ్వం, షా అంటే చక్రవర్తి, అలా విశ్వ చక్రవర్తి అనే బిరుదుతో ఆయన సింహాసనం అధిష్టిస్తాడు 1628లో. అదే దక్షిణ భారతదేశ ఆక్రమణ బయలుదేరుతాడు, ఎస్పెషల్లీ ఈ యొక్క అహ్మద్ నగర్ని ఆక్రమణ చేయడానికి. అప్పుడైనా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బోర్డర్ ఏరియాలో బుర్హాన్పూర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ బుర్హాన్పూర్లో స్టే చేసినప్పుడు షాజహాన్ యొక్క ప్రియతమ భార్య ఉంటుంది ముంతాజ్. ఆ ముంతాజ్ 14వ బిడ్డకి జన్మ ఇచ్చి 1631లో ఆ ముంతాజ్ బుర్హాన్పూర్ సమీపంలో జైనాబాద్ అని చెప్పి అంటారు, ఆ జైనాబాద్లో ఆమె చనిపోతుంది. ఇప్పుడు జైనాబాద్లో ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ ఆమె వాళ్ళ యొక్క ప్రేమకి చిహ్నంగా తాజ్మహల్ నిర్మాణం చేపట్టాడు. ఆగ్రాలో యమునా నది తీరాన పూర్తిగా తెల్లపాల రాతితో. అలా 1631 నుంచి 53 మధ్య కాలంలో తాజ్మహల్ నిర్మాణం జరిగింది. ఈ తాజ్మహల్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్గా ఉస్తాద్ అహ్మద్ లహోరీని పేర్కొంటారు. ఉస్తాద్ అహ్మద్ లహోరీ. అయితే ఉస్తాద్ ఇషా అని చెప్పేసి ఉంటాడు, ఆయన ఇతని అసిస్టెంట్ అని చెప్పేసి అన్నాం. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషించారు తాజ్మహల్ నిర్మాణం. 22 సంవత్సరాలు పట్టింది ఈ తాజ్మహల్ నిర్మాణానికి అని చెప్పి అంటాం. ఆల్మోస్ట్ 22,000 మంది కూలీలు దీంట్లో పనిచేసినారని చెప్పి అంటాం. అయితే అప్పటి యొక్క కరెన్సీ ఇన్ఫ్లేషన్ బట్టి చూస్తే 3 కోట్ల రూపాయలు దీని నిర్మాణం అయింది అని చెప్పేసి పేర్కొంటారు. ప్రపంచ అద్భుతాల్లో ఒక అద్భుతంగా ఈ షాజహాన్ ఈ తాజ్మహల్ నిర్మాణం చేస్తాడు ఈ మధ్య కాలంలో. షాజహాన్ 1658లో ఆయన పైన తిరుగుబాటు జరిగింది ఔరంగజేబ్ చేత. అయితే ఔరంగజేబ్ 1658లో షాజహాన్ను తప్పించేసి ఆగ్రా కోటలో అతన్ని పెడతాడు. ఆగ్రా కోటలో సకల సౌకర్యాలు ఇస్తాడు. అలా 1658 నుంచి 66 మధ్య కాలం 8 సంవత్సరాల పాటు షాజహాన్ ఈ ఆగ్రా కోటలో ఉంటాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు 1666లో. ఆయన ప్రీతం భార్య ముంతాజ్. యాక్చువల్గా ముంతాజ్ ఫస్ట్ సమాధి చేయబడింది జైనాబాద్లో. ఆ తర్వాత ఆమె యొక్క అస్థికలు కాస్త తాజ్మహల్ నిర్మాణం తర్వాత తాజ్మహల్కి తరలించబడ్డాయని చెప్పడం. ప్రస్తుతం తాజ్మహల్లో 2 సమాధులు ఉంటాయి. ఒకటి ముంతాజ్ పక్కనే ఈ షాజహాన్ యొక్క సమాధి కూడా మనకి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు షాజహాన్ యొక్క యుగాన్ని మధ్యయుగంలో స్వర్ణయుగం అని చెప్పేసి అంటారు. ఈ షాజహాన్ యుగం స్వర్ణయుగం. షాజహాన్ యుగం స్వర్ణయుగం అని ఎందుకని చెప్పి అంటామంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పకళ ఇతని కాలంలో బాగా డెవలప్ అయింది. అది తాజ్మహల్ ఇతని కాలంలో నిర్మాణం జరిగింది అని చెప్పాను. తర్వాత ఢిల్లీలో షాజహానాబాద్ నిర్మాణం చేసి రాజధాని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చేస్తాడు ఈ యొక్క షాజహానే. అప్పుడు ఢిల్లీలో ఎర్రకోట నిర్మాణం చేస్తాడు. ఆ ఎర్రకోట చీఫ్ ఆర్కిటెక్ట్ హమీద్ అని చెప్పేసి అంటారు. ఈ ఎర్రకోట లోపల అనేక ప్రముఖ భవనాలు ఉన్నాయి. అందులో ఫేమస్ భవనం రంగామహల్ అనేది ఫేమస్ భవనం. మోతీ మహల్ అని చెప్పేసి ఉంటుంది, మోతీ మస్జిద్ అని చెప్పి ఉంటుంది. అదే రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోటలో మోతీ మస్జిద్ని నిర్మించింది తర్వాత వచ్చిన ఔరంగజేబ్ నిర్మిస్తాడు మోతీ మస్జిద్ని. ఇక వస్తే జామా మసీద్ని ఢిల్లీలో ఇండియాలో అతిపెద్ద మసీద్ జామా మసీద్, దాన్ని నిర్మించింది కూడా ఈ యొక్క షాజహానే. ఇక వస్తే ఆగ్రా కోట నిర్మాత మన యొక్క అక్బర్, జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. అయితే అది ఎర్ర ఇసుక రాతితో నిర్మాణం చేస్తాడు. ఎర్ర ఇసుక రాతితో ఉన్నటువంటి ఆ నిర్మాణాలు చాలా వరకు కూల్చివేసి పాలరాతితో నిర్మాణం చేస్తాడు షాజహాన్. మొత్తం మీద ఈ షాజహాన్ కాలంలో వాస్తు శిల్పకళ బాగా డెవలప్ అయింది కాబట్టి మధ్యయుగంలో స్వర్ణ యుగం అని చెప్పేసి అంటాం షాజహాన్ కళని. షాజహాన్ నామా అనే పుస్తకాన్ని ఇనాయత్ షా అనేవాడు రాశాడు. షాజహాన్ నామా పుస్తకం రాసింది ఇనాయత్ షా. షాజహాన్ తర్వాత పాలకుడు ఎవరంటే ఔరంగజేబ్ అని చెప్పంటాం. ఔరంగజేబ్ 1658 నుంచి 1707 మధ్య కాలంలో మొత్తం ఇతను 49 సంవత్సరాల పాటు పరిపాలన చేసినాడు అక్బర్ వలె. ఈ ఔరంగజేబ్ ఇతను జిందా పీర్ అని చెప్పి పిలువబడతాడు, లివింగ్ సెయింట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఔరంగజేబ్ బిరుదులు అని చెప్పేసి అంటే ఇతన్ని జిందా పీర్ అని చెప్పి అంటారు, లివింగ్ సెయింట్ అని చెప్పేసి అంటారు జిందా పీర్. ఇతన్ని ఆలంగీర్ అని చెప్పేసి అంటారు, దార్వేష్ అని చెప్పేసి అంటారు. ఈ ఔరంగజేబ్ 1658లో తన పెద్దన్న అయినటువంటి దారా షుకోని ఆయన ఓడించి సింహాసనం అధిష్ఠిస్తాడు. అయితే షాజహాన్ అనుకుంటాడు తన పెద్ద కొడుకు దారా షుకో పాలకుడు అవ్వాలని చెప్పి. అయితే దారా షుకో గొప్ప కవి అని చెప్పేసి అంటారు. మజ్మావుల్ బహ్రైన్ అని చెప్పి ఫేమస్ పుస్తకం రాశాడు దారా షుకో. అనేక ఉపనిషత్తులను ఇతను పర్షియాలోకి అనువాదం చేశాడు ఈ దారా షుకో. రాధా గురించి, కృష్ణుడి గురించి పేర్కొన్నాడు దారా షుకో తన పుస్తకాలలో. అయితే మజ్మావుల్ బహ్రైన్ ఈయన ఫేమస్ పుస్తకం. అయితే దారా షుకోని ఔరంగజేబ్ ధర్మత్ అండ్ సమూర్గఢ్ యుద్ధాల్లో ఓడించేసి సింహాసనం అధిష్ఠించాడు ఔరంగజేబ్. ఓకే, ఔరంగజేబ్
ఇతను ఔరంగజేబ్ ఇతను టోపీలు కుట్టుకొని ఆయన తనకు కావలసిన రోజువారీ తిండికి కావాల్సిన డబ్బుల్ని సంపాదించేవాడు అని చెప్పేసి అంటుంటారు. ఇతను టోపీలు కుట్టేవాడట, స్వెటర్లు కుట్టేవాడట. ఆ స్వెటర్ని కాస్త తన యొక్క తండ్రి షాజహాన్కి పంపించేవాడట. ఈ టోపీలు కాస్త కుట్టి దాన్ని చాందినీ చౌక్ మీనా బజార్ దగ్గర అమ్మి ఆ వచ్చిన డబ్బుల్ని తను తినడానికి ఉపయోగించేవాడు ఈ ఔరంగజేబ్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ ఖజానాకు వచ్చే డబ్బులు అది ప్రజల కోసమే ఖర్చు పెడతా అని చెప్పేసి ఔరంగజేబ్ అంటాడు. అయితే మన భారతదేశ చరిత్ర ఔరంగజేబ్ ఆయన అన్పాపులర్ కింగ్ గా ఎందుకు పరిగణించబడతాడంటే ఆయనకు రిలీజియస్ పాలసీ వల్ల. ఈయన సున్నీ ఫెనటిక్ ముస్లిం. ఈయన సున్నీ రిలీజన్ ఇస్ ద రైట్ రిలీజన్ అని చెప్పేసి పేర్కొన్నటువంటి వాడు ఈ ఔరంగజేబ్. ఇక మిగతా సెక్ట్స్ వాళ్ళు మిస్గైడెడ్ మిస్డైరెక్టెడ్ పీపుల్ అని చెప్పేసి భావిస్తాడు. సో ఆ విధంగా ఔరంగజేబ్ ఇతను 49 సంవత్సరాల పరిపాలనలో మెయిన్ కొన్ని ప్రముఖ అంశాలు మనం చూస్తే ఈయన సిక్కుల 9వ గురు తేజ్ బహదూర్. సిక్కుల 9వ గురు తేజ్ బహదూర్ని 1675లో ఊరు తీసేస్తాడు ఆయన. సో తేజ్ బహదూర్తో విభేదాలు వస్తే తేజ్ బహదూర్ని బంధించి 1675లో ఊరు తీసేస్తాడు. మన భారతదేశంలో ఔరంగజేబ్ అన్పాపులర్ ఇంకో ప్రధాన కారణం ఆయన జజియా పన్ను. గతంలో అక్బర్ రద్దు చేసినటువంటి జజియా పన్నుని మరలా 1679లో ఔరంగజేబ్ ప్రవేశపెట్టాడు. తర్వాత దక్షిణ భారతదేశ విధానం అనేది ఇతని పతనానికి ప్రధాన కారణం అని చెప్పి అంటాం. ఇతను తన యొక్క లైఫ్లో ఆల్మోస్ట్ 50% లైఫ్ని అంటే పాలనా కాలాన్ని సౌత్ ఇండియా నియంత్రణ చేయడం, సౌత్ ఇండియా ప్రాంతాలు ఆక్రమణ చేయడానికి కేటాయించడం చెప్పి స్వయంగా ఔరంగజేబే తాను పేర్కొన్నాడు. ఇట్ వాజ్ ద దక్కన్ పాలసీ దట్ రూయిన్డ్ మీ అని చెప్పేసి ఔరంగజేబ్ పేర్కొంటాడు. దక్కన్ పాలసీ కారణంగానే తన పతనమైన అని చెప్పి ఔరంగజేబ్ పేర్కొన్నాడు. 1665లో ఔరంగజేబ్ ఇతను శివాజీని పట్టుకోవడం కోసం జై సింగ్ ని పంపాడు. అంతకంటే ముందు షైస్తా ఖాన్ని పంపాడు. మన శివాజీ దాంట్లో కొంచెం డీటెయిల్స్ చూద్దాం. ఈ జై సింగ్ 1665లో శివాజీని ఓడించాడు. పురందర్ అని ఒప్పందం చేస్తాడు. శివాజీ ఔరంగజేబ్ యొక్క సైన్యంలో చేరడానికి వచ్చినప్పుడు ఆ శివాజీకి తక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది. అందువల్ల శివాజీ దూషిస్తాడు. అందువల్ల శివాజీ ఏమవుతాడు, ఆగ్రాకోట్లో బందీ అవుతాడు. కానీ తర్వాత రోషనారా సహాయంతో శివాజీ తప్పించుకున్నాడు అని చెప్పేసి పేర్కొంటాం. 1686లో ఔరంగజేబ్ కాస్త బీజాపూర్ ఆక్రమణ చేస్తాడు. 1687లో గోల్కొండ ఆక్రమణ చేస్తాడు సౌత్ ఇండియా. 89లో సంగమేశ్వర్ యుద్ధం అని చెప్పి జరుగుతుంది. ఈ సంగమేశ్వర్ యుద్ధంలో శివాజీ యొక్క కుమారుడు షంబాజీ అని చెప్పేసి ఉంటాడు. ఆ షంబాజీని చంపబడతాడు. ఈ షంబాజీ యొక్క కొడుకు షాహు అని చెప్పేసి ఉంటాం. ఈ రెండవ షాహు అని చెప్పేసి ఉంటాడు. ఈ షాహుని కాస్త ఆగ్రాకి అప్పుడు తీసుకెళ్లినారని చెప్పి అంటాం. షాహుకి అప్పుడు ఔరంగజేబ్ యొక్క కుమార్తె జబరున్నీసా చదివించింది అని చెప్పేసి అంటారు. సో ఔరంగజేబ్ 1707లో చనిపోయినప్పుడు ఇతని యొక్క కుమారులు అత్యంత బలహీనంగా ఉంటారు. బలహీనం ఎందుకంటే ఔరంగజేబ్ స్వయంగా తన కుమారులు అంత సమర్థులుగా తీర్చిదిద్దలే. కుమారులు సమర్థులు అవుతే తండ్రి పైన తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కీలక బాధ్యతలను అప్పగించలేదు తన కుమారులకి ఔరంగజేబ్. అందువల్ల ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత కుమారులు వేరే వాళ్ళపై డిపెండ్ అయ్యి పాలకులు అవుతారు, వేరే వాళ్ళపై డిపెండ్ అయ్యి పరిపాలన చేస్తారు. కాబట్టి ఔరంగజేబ్ తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తుల్ని మలీ మొఘల్స్ అని చెప్పి అంటారు. 1707 తర్వాత కూడా మొఘల్స్ ఉన్నారు. 1857 తిరుగుబాటు వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 150 years ఇంకా ఉన్నారు వాళ్ళు మొఘల్స్. కానీ ఆ 150 years మొఘల్స్ పరిపాలన 1707 నుంచి 1857 కాలాన్ని మళ్ళీ మొఘళ్ళ కాలం అని చెప్పి అంటారు. వాళ్ళకి అంత ప్రాధాన్యత లేదు. అయితే ఔరంగజేబ్ కాలంలో ఆయన నిర్మాణం ఒకటి ఉంటుంది. తన భార్య రబీఉద్దీన్ దురానీ అని చెప్పేసి ఉంటుంది. ఆ రబీఉద్దీన్ దురానీ జ్ఞాపకార్థంగా ఔరంగజేబ్ ఔరంగాబాదులో ఈ బీబీకా మక్బరా అని చెప్పి నిర్మించాడు. ఇది సేమ్ తాజ్ మహల్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని మినీ తాజ్ మహల్ అని చెప్పేసి అంటారు. సో మినీ తాజ్ మహల్ బీబీకా మక్బరాను ఔరంగజేబ్ నిర్మించాడు తన భార్య రబీఉద్దీన్ దురానీ జ్ఞాపకార్థంగా. ఔరంగజేబ్ ఆస్థాన చరిత్రకారుడు కాఫీ ఖాన్ అని చెప్పేసి అంటారు. ఈ కాఫీ ఖాన్ ముంతఖాబుల్ లుబాబ్ అని చెప్పి పుస్తకాన్ని రాశాడు. ఇందులో కాఫీ ఖాన్ ఔరంగజేబ్తో పాటుగా శివాజీ గురించి కూడా ప్రస్తావన చేస్తాడు ఈ కాఫీ ఖాన్. ఓకే, ఇది మొఘల్స్లో మొత్తం పాలకులకు సంబంధించిన అంశాలు. సో బ్రీఫ్ క్విక్ రివిజన్ ఈ మొఘల్స్ సంబంధించి ప్రముఖ అంశాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో 1 or 2 పాయింట్స్ ఈ మొత్తం మొఘల్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇది మొఘల్స్ యొక్క క్విక్ పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ మన శివాజీ గురించి మనం నెక్స్ట్ వీడియో తెలుసుకోబోతున్నాం.